రాత్రికాల ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృపగలిగిన ప్రభువా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తి కలిగిన దేవుడా, సకల ఆశీర్వాదములకు కారణభూతుడవైన ప్రియమైనటువంటి పరలోకపు తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాను. గడిచినటువంటి కాలమంతయు కాచి కాపాడి భద్రపరిచి బలపరిచి క్షేమమును, ఆరోగ్యమును, ఆయుష్ను మీరు మాకు దయచేసినందుకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాను. ఈ దినమును చూడక, ఈ సమయమును చూడక ఎంతోమంది గతించిపోయారు, నశించిపోయారు. నాయన, మీరైతే మమ్ములను మీ కృపచేత నింపి నడిపిస్తున్న విధానమును బట్టి, క్షేమము చేత నింపినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మా ప్రార్థనలు మీరు ఆలకించండి, అంగీకరించండి, సమాధానమును దయచేయవలసిందిగా మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రియుడవైన తండ్రి, మీకు వందనాలయ్యా. కామెంట్స్లో ప్రార్థన అవసరాలు తెలియజేసినటువంటి ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోవలసిందిగా ప్రార్థన చేస్తున్నాను. వారి అవసరాలు తీర్చండి, వారి అక్కరలు తీర్చండి. వారికి ఉన్నటువంటి ప్రతి బంధకాలు, ప్రతి అవరోధాలన్నీ కూడా తొలగించి, ప్రభువా, మీ ఘనమైన కార్యాలను మీరు జరిగించవలసిందిగా మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాము. దేవా, నీకు స్తోత్రాలు. రాజులకు రారాజు అయినటువంటి ప్రియమైన పరలోకపు తండ్రి, ఏ బిడ్డ ఎటువంటి అవసరాల మధ్యలో ఉన్నారో వారి అవసరాలు తీర్చండి, వారి అక్కర్లు తీర్చండి. వారికి ఉన్నటువంటి ప్రతి బంధకాలు, ప్రతి అవరోధాలు, ప్రతి అడ్డంకులన్నిటిలో నుంచి విడుదల కలుగచేసి మీ నామమునకు మీరు మహిమను తెచ్చుకోవలసిందిగా మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాను. దేవా, మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. కృపగలిగిన తండ్రి, అదే విధంగా ప్రభా, అనేక సంవత్సరాలుగా ఎదురు చూస్తూ ఉంటుండగా అనేకుల జీవితాలలో వివాహాలు జరగకుండా ఆగిపోయిన సందర్భాలు ఉంటుండగా మీరు కృప చూపించండి. వారి వివాహాలు జరుగునట్లుగా కృప చూపించు దేవా. వారి వివాహాలు జరుగునట్లుగా దీవించమని ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా, మీకు వందనాలు. నాయన, జగత్తు పునాది వేయబడక మునుపే మీరు ఏర్పాటు చేసుకున్నారు. మీకు తెలుసు ప్రభా, ఎవరికి సిద్ధపరచాలో మీరు ఎరుగుదురు. అయ్యా, మీకు వందనాలు, స్తోత్రాలు. దయచేసి కనికరించండి, దయ ఉంచి కనికరించండి ప్రభువా. తండ్రి, వివాహాలు జరుగునట్లుగా తగినటువంటి వధూవరులు, తగినటువంటి వారికి అయా తగిన రీతిలో జరుగునట్లుగా మీరు ఆశీర్వదించవలసిందిగా మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాను. తండ్రి, మీకు స్తోత్రాలు. రాజులకు రారాజు అయినటువంటి ప్రియుడవైనటువంటి పరలోకపు తండ్రి, దయచేసి కనికరించండి, దయ ఉంచి కనికరించండి ప్రభువా. వారి ఎడల మీ ఘనమైన కార్యాలు జరిగించి గణనామమునకు మహిమను తెచ్చుకోవలసిందిగా మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. తండ్రి, మీకు స్తోత్రాలు. మా రక్షకుడవైన దేవుడా, మా విమోచకుడవైన ప్రభువా, మీకే వందనాలు. అనేక మంది బిడ్డలు అంగవైకల్యంతో ఉంటుండగా ప్రభా, మానసిక రోగులుగా ఉంటుండగా ప్రభా తండ్రి, మీకు స్తోత్రాలు. అటువంటి బిడ్డలను మీరు దర్శించండి, అటువంటి వారిని మీరు దర్శించండి ప్రభా. వారిని కనికరించండి, వారిని మీ కృపచేత నింపండి ప్రభా. యేసు క్రీస్తు నామములో మీ అద్భుతమైన శక్తి చేత వారిని మీరు తాకమని ప్రార్థన చేస్తున్నాను. వారిని మీరు ముట్టమని ప్రార్థన చేస్తున్నాను. వారిని మీరు స్వస్థపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. వారికి కావలసిన సహాయము, వారికి కావలసిన సహకారము నాయన అందజేయబడినట్లుగా మీరు ఆశీర్వదించమని మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాము. తండ్రి, మీకు స్తోత్రాలు. మా రక్షకుడా, మా విమోచకుడవైన యేసునాథుడా, మీకు వందనాలు, స్తోత్రాలు. కనికరించండి, కార్యాలు జరిగించండి, మేలుల చేత నింపి మీ నామానికి మహిమను తెచ్చుకోమని ప్రార్థన చేస్తున్నాం. కొన్ని కుటుంబాలలో అయా రకరకాల సమస్యలు వారిని వేధిస్తూ ఉండగా, రకరకాల బాధలు వారిని వేధిస్తూ ఉండగా అటువంటి కుటుంబాలను కనికరించండి, అటువంటి కుటుంబాలను దర్శించండి. అటువంటి కుటుంబాలలో ప్రభా సమాధానము దయచేయండి. అటువంటి కుటుంబాలలో నెమ్మదిని అనుగ్రహించండి. అటువంటి కుటుంబాలలో ప్రభా తండ్రి, మీకు స్తోత్రాలు. శాంతియుతమైన వాతావరణము నెలకొల్పబడినట్లుగా మీరు ఆశీర్వదించమని మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాను. తండ్రి, మీకు స్తోత్రాలు నాయన.
మా రక్షకుడవైన దేవుడా, మా విమోచకుడా, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను. త్రాగుడుకు గురైనటువంటి వారిని, వ్యభిచారానికి ప్రభా తండ్రి అలవాటు పడినటువంటి వారిని, నాయన రకరకాల వ్యసనాలకు అలవాటు పడినటువంటి బిడ్డలను మీరు దర్శించండి. వారి మనస్సును మీరు మార్చండి, వారి జీవితాన్ని మీరు మార్చండి, వారి హృదయాలను మీరు మార్చండి, వారి ప్రవర్తనను మీరు మార్చండి. వారి యొక్క సమస్త విధములైనటువంటి ప్రభా దురలవాట్ల నుంచి విడుదల కలుగునుగా కానీ ప్రార్థన చేస్తున్నాను తండ్రి. దయచేసి కనికరించండి, దయ ఉంచి కనికరించండి. మీ గొప్ప కార్యాలను, మీ ఉన్నతమైన కార్యాలను, మీ మహోన్నతమైన కార్యాలను మీరు జరిగించి మీ నామమునకు మీరు మహిమను తెచ్చుకోవలసిందిగా మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మీకు వందనాలు. మా రక్షకుడా, మా విమోచకుడా, మా ప్రాణప్రియుడవైన యేసయ్యా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దయ ఉంచి కనికరించండి, దయచేసి కనికరించండి. ప్రభా, సంతానము లేక బాధను అనుభవిస్తున్న బిడ్డలు ఎంతోమంది ఉన్నారయ్యా. ప్రభా, వారిలో ఆరోగ్య పరిస్థితులు సరిగ్గా లేని వారు కొంతమంది ఉన్నారు. ప్రభా, దురాత్మ ప్రభావము చేత ఆవరింపబడి కాకుండా ఉన్నటువంటి వారు కొంతమంది ఉంటుండగా వారిని మీరు దర్శించండి ప్రభా. వారి పట్ల మీ ఘనమైన కార్యాలు జరిగించండి దేవా. వారిని దర్శించండి. వారిలో ఉన్నటువంటి ఆ బలహీనతలను తొలగించండి, ఆ బడలికలను తీసివేయండి, ఆ రోగములను తీసివేయండి. ఆ దురాత్మ కట్ల నుంచి బిడలకు విడుదల కలుగు చేయమని మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మీకు స్తోత్రాలు. అద్భుతాలు చేయగలిగిన దేవుడవు, ఆశ్చర్యమైన కార్యాలు జరిగించగలిగిన దేవునిగా మీరు మాకు ఉన్నందుకు మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను. గొప్ప దేవుడా, శక్తిమంతుడైన ప్రభువా, మీకు వందనాలు. కనికరించి మీ కార్యాలను జరిగించి మీ నామమునకు మహిమను తెచ్చుకో. కుటుంబాలలో సమాధానం ఉండాలి, కుటుంబాలలో నెమ్మది ఉండాలి, కుటుంబాలలో ఆనందం ఉండాలి, కుటుంబాలలో సంతోషకరమైన జీవితం ఉండునట్లుగా మీరు దీవించి ఆశీర్వదించవలసిందిగా మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. దీవెనకరంగా మార్చండి, ఆశీర్వాదకరంగా మార్చండి. భార్యాభర్తల మధ్యలో సమాధానం, నెమ్మది, ప్రేమానురాగాలు కలిగిన జీవితం ఉండునట్లుగా మీరు కృప చూపించి సహాయము దయచేయండి ప్రభా. మా దేశాన్ని దీవించండి, మా దేశ ప్రజలను దీవించండి, మా దేశ నాయకులను దీవించండి. రాబోయేటువంటి ఎలక్షన్స్లో మంచి గవర్నమెంట్ ఫామ్ కావడానికి సహాయం దయచి ప్రజలకు ఇబ్బంది కలుగచేయని, మత ఘర్షణలు లేపనటువంటి ప్రభుత్వాన్ని మీరు ఏర్పాటు చేసి మీ నామానికి మహిమను తెచ్చుకోమని కృతజ్ఞతలు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్య ఉన్నతమైన నామంలో ప్రార్థన చేసి వేడుచున్నాము ప్రియమైన పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.